అలనాటి తెలుగు అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్నార్లు. తెలుగు ఇండస్ట్రీకి వీరిద్దరిని రెండు కళ్ళుగా పరిగణించారు. వీరిద్దరి తర్వాత రెండో స్థానంలో కృష్ణంరాజులు నిలిచారు. వీరి నలుగురిలో ఎన్టీఆర్ అశేష ప్రజాదరణ పొంది నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. వీరి తర్వాత తరంలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ నలుగురు కమర్షియల్ మూవీస్ ఎక్కువగా చేశారు. ఈ నలుగురికి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండేది. కానీ నంబర్ 1 హీరోగా చిరంజీవికి ప్రేక్షకులు పట్టం కట్టారు. మరి ఇప్పుడు మన టాలీవుడ్లో నంబర్ 1 హీరో ఎవరు అన్నది ప్రతి సినీ అభిమానుల్లోనూ కలిగే సందేహం ఇది. ఎందుకంటే ఇప్పుడున్న హీరోల్లో ఎవరి ప్రత్యేకత వారిది. ఒక్కో హీరోది ఒక్కో స్టైల్. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. మన తెలుగు ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద డైలాగునైనా అవలీలుగా చెప్పేయగలడు. ఈ తరంలో డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్ని మించిన హీరో లేడని చెప్పవచ్చు. అలాగే అల్లు అర్జున్ అనగానే ఆయన డాన్సే మనకు గుర్తుకు వస్తుంది. ఎలాంటి స్టెప్స్ నైనా ఎంత కష్టమైనదైనా తనదైన స్టైల్లో చేస్తాడు. డాన్సులలో అల్లు అర్జున్ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే డ్యాన్సు ప్లస్ సీరియస్ యాక్షన్ చేయడంలో దిట్ట. ముఖ్యంగా హార్స్ రైడింగ్ లో తనను మించిన హీరో లేరని చెప్పవచ్చు. తర్వాత ప్రభాస్ భారీ పర్సనాలిటీ, 6 అడుగుల 2 అంగుళాల అందగాడు. ఈయన బాడీ లాంగ్వేజ్ కు, వాకింగ్ స్టైల్ కు ఫిదా కాని వారు ఉండరు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ డిఫరెంట్ మేనరిజంతో, ఆయన ప్రత్యేకమైన నటనా శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. తర్వాత మహేష్ బాబు ఉన్నంత అందంగా మన తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో ఉండడు. ఆయన నటనా శైలి ప్రత్యేకమైనది. ఏ స్లాంగ్ డైలాగ్ నైనా అవలీలుగా చెప్పే సత్తా ఉన్న హీరో మహేష్ బాబు. ఇలా ఎవరి ప్రత్యేకత వారికి ఉంది. కానీ ప్రేక్షకుల్లో ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉందో చెప్పడం కొంచెం కష్టం. అయితే కొన్ని సర్వేల ప్రకారం ప్రేక్షకుల్లో ఏ హీరోకి ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని మీడియా సంస్థల సర్వేల ప్రకారం టాప్ 10 స్థానాల్లో ఏ హీరో ఏ స్థానంలో నిలిచాడో ఇప్పుడు చూద్దాం. ఈ టాప్ 10 స్థానాల్లో మెగా హీరోలు 3 ఉన్నారు. ఎవరిది ఏ స్థానమో ఈ వీడియో పూర్తి అయ్యేసరికి మీకే అర్థమవుతుంది. ఇందులో మొదటి స్థానం ప్రభాస్ ను వరించింది. ఇక 2వ స్థానం మహేష్ బాబు కైవసం చేసుకున్నాడు. 3వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. 4వ స్థానంలో అల్లు అర్జున్, 5వ స్థానంలో రామ్ చరణ్ నిలవగా 6వ స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలిచారు. 7వ స్థానంలో నేచురల్ స్టార్ నాని ఉండగా 8వ స్థానంలో మాస్ మహారాజా రవితేజ నిలిచారు. ఇప్పుడున్న ఈ స్థానాలు ఇలాగే ఉంటాయని గ్యారంటీగా చెప్పలేం. రానున్న రోజుల్లో మారవచ్చు. ఎందుకంటే మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. అల్లు అర్జున్ పుష్ప 2తో మన ముందుకు రానున్నాడు. అలాగే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో మనల్ని అలరించబోతున్నాడు. ఇక ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవరా మూవీతో మన ముందుకు రానున్నాడు. ఇందులో విశేషం ఏమంటే ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ గా విడుదల కానున్నాయి. మరి వీటి ప్రభావం వల్ల వీరి స్థానాలు తారుమారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి స్టోరీ. ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డానండి. మీ సపోర్ట్గా నాకు ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నా తరం నవతరం వర్ధిల్లాలి భావితరం. జై హింద్.